శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన పోతన భాగవతంలో తృతీయ స్కందంలో ఉన్నాము. ఇప్పుడు కపిల దేవహూతి సంవాదం అన్న ఘట్టంలో కొన్ని పద్యాలు పోయిన వారం చూసుకున్నాము. పోయిన వారం ముఖ్యంగా మోహం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి అని చూసుకుని, అసలు మోహం అనే బంధము, మోక్షం అనే విడుదల, బంధమోక్షాలు రెండూ లేని వస్తువులు, ఉన్నదంతా నేను అన్న స్థితికి వెళ్ళవలసిన అవసరము ఎందుకు, ఎవరికి అని ఉపనిషత్తు దగ్గర నుంచి మొదలుపెట్టి యోగ వాసిష్టంతో సహా కలుపుకుంటూ చూసుకుంటూ వచ్చాము. కాబట్టి అంతవరకు తెలిసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కిందికి వద్దాము. మన టార్గెట్ పోయిన వారం సెట్ చేసుకున్నాం కాబట్టి, టార్గెట్ ఏంటి అంటే అసలు బంధాలు ఉన్నాయి, అవే మోహాలు. బంధాలను ఏం పిలుస్తున్నానో అవే మోహాలు. 2 రకాల బంధాలుంటాయి. అహం అన్న బంధము, మమ అన్న బంధము. అహం అన్నది నేను. నేను అనుకుంటూ ఈ శరీరాన్ని చూపిస్తాను. ఇదంతా ఒక రకం బంధం, ఇదొక రకం మోహము. నాది అని, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు అని నావి నావి అని ఏవి చూపిస్తామో అవొక రకం బంధాలు, అవొక రకం మోహాలు. ఈ బంధాలు ప్రేమలను పిలుస్తాము, కర్తవ్యాలంటాము, నా ధర్మం అంటాము. రకరకాల పేర్లతో పిలుస్తాము. అయితే అవన్నీ మోహాలన్న విషయం తెలుసుకోవడం ఫస్ట్ స్టెప్. అందులో నుంచి బయటపడాలన్న కోరిక కలగడము, ముముక్షుత్వము సెకండ్ స్టెప్. ఆ మోక్షం కూడా అంచెలంచెలుగా ఉంటుంది. దాన్ని సాధించడము, సాధిస్తూ వెళ్ళడము సాధన. చివరికి అసలు దేనికి మోక్షము, నిజంగా ఉన్నదా బంధము అని ఒకవేళ లేని విషయము ఉన్నదని అనుకుంటున్నానే అన్న జ్ఞానం కలగ్గానే లేనిది లేకుండా పోతుంది. బంధము లేదు, మోక్షము లేదు, ఉన్నదంతా అహం బ్రహ్మాస్మి అని మిగులుతుంది. అది మన టార్గెట్. ఇప్పుడు ఆ టార్గెట్ సెట్ చేసుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ముందు బంధాలేవో తెలియాలి కాబట్టి తత్వాలని పిలుస్తూ వాటి గురించి చెప్పడం మొదలుపెడుతూ ఉన్నారు. ఆయనేం చెప్తున్నారంటే, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, బంధము మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సద్బంధము, ఒకటి అసత్బంధము. కాబట్టి ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. బంధాలన్నీ వదిలిపెట్టవలసే ఉంటుంది. అది మోక్షము, దాన్ని దాటడము నేను అన్న స్థితి. అయితే బంధాలు నేను, నాది అని ఏమనుకుంటున్నామో అవన్నీ అసత్ బంధాలు. నేను అన్నది ఆత్మస్వరూపంగా ఏదున్నదో అది సత్బంధము. అది మోక్షం కాదు ఇంకప్పుడు. కొంతవరకు హెల్ప్ చేస్తుంది. అయితే అది కూడా మళ్ళీ ఇప్పుడు ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే చాలా లెవెల్స్‌లో ఉంటుంది. చాలా నువాన్సెస్ తోటుంటుంది. అందుకని. ఈ శరీరాన్ని చూపించుకుంటే ఇది నేను అంటాను. ఈ ఇల్లు చూపించి అది నాది అంటాను. నా కూతురంటాను. నా పిల్లి కూన అంటాను. ఇవన్నీ ఏవేవి ఉన్నాయో ఈ బంధాలన్నీ అసత్ బంధాలని చెప్పుకుంటూ, సత్బంధమైన పరాత్మ తత్వం ఒకటున్నది అని దానికి తగులుకోవడము. తగులుకోవడం ఏదైనా బంధమే. ఇటు సైడ్ ప్రపంచం వైపుకు ఉన్న అసత్ విషయాలతో తగులుకోవడం మానేసి, లోపల నా హృత్కమలంలో ఉన్న ఆత్మతత్వాన్ని, దాన్ని సాకార రూపంగా, సగుణంగా, గుణాలంటే ఇదిగో ఇట్లా ఉంటాడు, పెద్ద పెద్ద కళ్ళతో ఉంటాడు, చక్కగా నవ్వుతూ ఉంటాడు, నల్లటి ఒత్తైన ఉంగరాల జుట్టుతో ఉంటాడు, ఇవన్నీ గుణాలు. ఆ రూపం ఉన్నది అంటే గుణం ఉంటుంది. కాబట్టి సాకారంగా రూపంతో, గుణాలతో సగుణంగా మనసులో ముందు ధ్యానం చేస్తూ దానికి తగులుకొని ఉండడము ఫస్ట్ స్టెప్. అదెట్లా చేయాలని ముందు చూపిస్తూ ఉంటారు. అయితే దాన్నే పట్టుకుని కూర్చున్నామో ఇంకా అటువంటి మనసులో ఏది రూపాన్ని తయారు చేసుకున్నామో
ఆ సగుణ సాకారాన్నే సోపాధికమైన ఆ రూపాన్నే పట్టుకుని, దానికి మళ్ళీ బొమ్మలన్నీ గీసుకుని, రూపాలన్నీ, మూర్తులు, ప్రతిమలన్నీ తయారు చేసుకొని, దాన్ని మళ్ళీ వదిలిపెట్టకుండా పట్టుకున్నామంటే మళ్ళీ గూడా అది బంధము, మోహమే అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ దాన్ని కూడా దాటుతూ వెళ్ళగలిగితే, అది మోహంలో నుంచి బయటపడే ముక్తి మార్గం అవుతుంది. అయితే ఈ అసత్తుని వదిలిపెట్టడం కోసము భగవత్ రూపం ఒకటి తయారు చేసుకొని దాన్ని పట్టుకొని ఇంక దాన్ని వదిలిపెట్టలేకపోయామంటే మళ్ళీ అది గూడా మోహము, బంధమవుతుంది మళ్ళీ. అసలు పైకెక్కాలంటే మెట్లు కావాలి. మెట్లని పట్టుకుని ఎక్కుతూ పైకి వెళ్ళిపోవాలి. మెట్లు వదిలిపెడుతూ పైకెక్కుతూ వెళ్ళిపోవాలి. అయితే ఈ మెట్లు నన్ను పైకి తీసుకెళ్తాయి గదా! అని ఆ మెట్టు మీద మోహం పెంచుకుని అదే వ్యామోహంతో మెట్టు పట్టుకుని వేలాడామంటే పైకెక్కలేమింక. ఇది గుర్తు పెట్టుకునే మనము మెట్లెక్కడము, ముందుకు వెళ్ళడము, ఆన్‌వర్డ్, అప్‌వర్డ్ స్టార్ట్ చేయాలి. టార్గెట్ రీచ్ అవ్వాలంటే మళ్ళీ మెట్టును పట్టుకుని వేలాడరాదు. అయితే కానీ ఇంటర్మీడియేట్ స్టెప్, మెట్టు అంటే స్టెప్. ఇంటర్మీడియేట్ స్టెప్ ఒకటున్నది. వాడుకోవలసి ఉంటుంది. అసత్తును పట్టుకుని నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా వాళ్ళు, నావి అన్న మోహాలతో ఆ బంధాలను పెట్టుకొని ఉన్నప్పుడు, వాటిలో నుంచి కొంచెం బయటపడాలంటే సపోర్ట్ సిస్టమ్‌లాగా సగుణ సాకారంగా సోపాధికమైన ఒక రూపాన్ని మనము హృత్కమలంలోనే దర్శించవలసి ఉంటుంది. ముందు అది కూడా చెప్తూ ఉంటాయి మన ధర్మశాస్త్రాలు మోక్షోపదేశం చేస్తున్న సమయంలో. అది ఏ రూపంగా ఉంటుంది నీ మనసులో అంటే ఎన్ని రూపాలుగానైనా ఉంటుంది. సముణ్ణి నేను. సమంగా ఉంటాను ఆత్మగా. అంతటా ఒకటే ఉంటాను. అంతటా ఆత్మగా సమంగా ఉన్నా గూడా, నువ్వెట్లా కోరుకుంటే అట్లా కనిపిస్తూ ఉంటాను. యత్ భావం తద్భవతి. నీ భావం ఎట్లా ఉన్నదో నేనట్లా ఉంటాను నీకు. యత్ భావం తథైవ భవామి అని చెప్తూ ఆయన, నువ్వు నన్ను ప్రేమతోటి చూసావంటే నీకు బిడ్డగా ఉంటాను. నన్ను నమ్మావంటే నీకు స్నేహితుడిగా ఉంటాను. నన్ను చేరి హితము కోరావంటే నీకు సుహృత్తుగా ఉంటాను. సలహా చెప్పమంటే మంత్రిగా ఉంటాను. జ్ఞానోపదేశం చెయ్యమంటే చదువు చెప్పమన్నావంటే నీకు గురువునై ఉంటాను. నువ్వు కావాలని కోరుకుంటే నువ్వు పూజించే నీ ఇష్టదైవాన్నై ఉంటాను. ఆ రకంగా ఉండి కాలచక్ర భయాన్ని తొలగిస్తాను. ఎందుకు ఇంత మాత్రం అనుకోవడంతోటే అయిపోలేదు. ఆ మెట్టు పట్టుకున్నాక, ఆ ఊతం అందుకున్నాక దాన్నే పట్టుకుని కూర్చుంటే మళ్ళీ అది బంధమైపోతుంది. కానీ అక్కడి నుంచి నువ్వు వెళ్తూ ఉన్నావంటే ముందుకి, ఈ కాలచక్రాన్ని దాటి ఆ భయమన్న మృత్యువుని దాటి వెళ్ళిపోతావు అని చెప్తూ ఉన్నారు. ఇందులో ఏదో ఒక రకమైన రిలేషన్‌షిప్ ఆత్మతో మనం పెట్టుకోవలసి ఉంటుంది. అనాత్మలతో చాలా రిలేషన్‌షిప్స్ పెట్టుకుంటాము. నా భార్య, నా భర్త, నా పిల్లలు, మా అమ్మ, నా కొడుకు, నా కూతురు, మా నాన్న, నా స్నేహితుడు అని ఏవేవో రకరకాల రిలేషన్‌షిప్స్ అనాత్మలతో ఆల్రెడీ ఉండగా, అందులో నుంచి బయటపడేందుకు ఫస్ట్ స్టెప్‌గా ఆ ఆత్మతో సంబంధం పెట్టుకోవాలి గాబట్టి, ఏదో ఒక రిలేషన్‌షిప్ పని పట్టుకుని మనము పెట్టుకోవాల్సొస్తుంది. మనం కావాలనే పనిగట్టుకుని ఆత్మతో రిలేషన్‌షిప్ పెట్టుకోవాల్సొస్తుంది. ఏదైనా పెట్టుకోండి. ఇక్కడ కొన్ని శాంపుల్‌గా చెప్తున్నారు. ఇంత మాత్రమే గాదు, ఇక్కడికే ఆగలేదు. ఒక రకంగా ఉండవలసిన పని లేదు. మీరు మీకు నచ్చిన రూపంలో, నచ్చిన విధంగా ఆత్మతో ఏదో ఒక కమ్యూనికేషన్ ఛానెల్ ఓపెన్ చేసి దాన్ని మెయింటైన్ చేయవలసే ఉంటుంది. ఏదో ఒక కమ్యూనికేషన్ ఛానెల్ నిరంతరంగా ఓపెన్ చేసే ఉంచుకోవాలి. అదసల ఆ కనెక్షన్ కట్ కాకుండా చూసుకోవాలి. ఈ 2 స్టెప్స్‌ని ధారణ, ధ్యానం అని పిలుస్తారు. ఏదో ఒక రిలేషన్‌షిప్ ఒకటి పెట్టుకో. ఆత్మతత్వంతో నీ ఇష్టమొచ్చిన రూపంతో నీకిష్టమొచ్చిన రిలేషన్‌షిప్ ఒకటి తయారు చేసుకో. దాని పేరు ధారణ. ధరించు ఒకటి పట్టుకో. దాని తర్వాత దాన్ని వదిలిపెట్టక కనెక్షన్ కట్ చేయొద్దింక. ఎప్పుడైనా ఒకసారి ఇట్లా విన్నప్పుడు పురాణాలు వినగానే చాలా జ్ఞానం, వైరాగ్యం కలిగినట్టు అనిపిస్తుంది. ఆ టైంలో ఏదో ఒక రూపాన్ని, నచ్చిన రూపాన్ని
అదిగో నాకు కృష్ణుడు బుజ్జప్పుడున్నప్పుడు ఉన్నట్టుంటే బాగా ఇష్టం అనుకోని, రాముడు పసెప్పుడున్నట్టు లేతే పరమేశ్వరుడు అనుకుంటూ ఏదో ఒక రూపంతో ఒక సాకారమైన తత్వాన్ని మనసులో పట్టుకొని కొంసేపు మళ్ళీ వెంటనే ఇటు తిరగగానే అనాత్మలను చూడగానే భార్యనో, భర్తనో, పిల్లలనో, ఇల్లునో ఏదో ఒకటి చూడగానే వెంటనే దీన్ని డ్రాప్ చేయొద్దు. వాటిని చూస్తూనే దీన్ని కూడా పట్టుకునే ఉండాలి. దీన్ని పట్టుకునే వాటిని కూడా చూస్తూ ఉండాలి. ఆ రకంగా మొదలుపెట్టాల్సుంటుంది. ఇది తప్పనిసరి. ఈ ఎక్సర్‌సైజ్ చెయ్యడము, ఈ పద్యం బాగుంది, ఈ మత్తేబము 883 మత్తేబం పద్యం చాలా బాగుందని బట్టియం వేసి దాన్ని చెప్పుకుంటూ తిరగడమో, బాగుందని చదువుకొని పక్కన పడేయడమో కాదు. ఇది యాక్చువల్‌గా చేయవలసిన ఎక్సర్‌సైజ్. ఏదో ఒక రూపంగా ఆత్మను పట్టుకోవడము, ధరించడము. దాన్ని వదిలిపెట్టకుండా అట్లనే పట్టుకొని ఉండడము ధ్యానము. ఈ 2 ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆత్మతో కనెక్షన్ కట్ అయితుంది. అనాత్మతో పెరుగుతుంది. అనాత్మతో తగ్గించుకుంటూ ఆత్మతో పెంచుకోవడం అవసరం గాబట్టి ఎక్సర్‌సైజ్ తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. పైగా అనాత్మతో తగ్గించుకోవడం ఎట్లా తగ్గించుకుంటామంటే వాళ్ళని పట్టించుకోకపోవడం గాదు. వాళ్ళని ఇగ్నోర్ చేయవలసిన అవసరం లేదు. ముందు మనసులో ఆత్మతో ఏదో ఒక రూపంగా సంబంధం పెట్టుకొని దాన్ని వదిలిపెట్టకుండా, మన కూతురితోటో, మన కొడుకుతోటో, భార్యతోటో, భర్తతోటో మాట్లాడుతూ ఉన్న సమయంలో, మనసులో అనుకున్న రూపమే నాకెదురుగా ఈ రూపంలో కనిపిస్తున్నది అన్న ఉద్దేశంతో, ఆ మిగిలిన రూపాలు ఏవైతే బయట భార్యాభర్త, అమ్మా, నాన్న, అక్క, చెల్లెలు, కూతురు, కొడుకు రూపాల్లో ఉన్నాయో, స్నేహితుడు, బంధువు అని ఆ రూపాలన్నింటిలో మళ్ళీ మనసులో కోరుకున్న రూపంగానే చూడ్డం మొదలుపెట్టాలి. పోయిన వారం నేనిది చెప్పుకుంటూ, స్నేహంతో సుతత్వము, విశ్వాసంతో సఖిత్వము, హితవృత్తితో సుహృత్వము, సుమంత్రోపదేశంతో నిజదేశికత్వము, పూజనీయమైన ఇష్టదైవత్వము వీటన్నిటిలో నాకేంటి ఈయనతో సంబంధము, ఆత్మతో నాకున్న సంబంధమేమి అంటే సుమంత్రోపదేశము చేత నిజ దేశికుడిగా పెట్టుకున్నాను అని చెప్పుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు నేనేం చేశాను ఫస్ట్ స్టెప్ ముందు అన్నీ ఎక్స్‌పెరిమెంట్ చేశాను. ముందు అన్నీ ఎక్స్‌పెరిమెంట్ చేశాను. మీకు కొంతమందికి ఒక 2 సార్లు చెప్పుంటాను. కొన్ని సార్లు చెప్పుంటాను. కొంతమందికి ఎక్కువ సార్లు చెప్పుంటాను. నేను ఇట్లానే మనసులో రిలేషన్‌షిప్ ముందు ఫార్మ్ చేసుకున్నాను. నేనసలు చదవడం మొదలుపెట్టినప్పుడు ఇంతకన్నా ముందు నాకు ఇల్లు పిలికున అన్నీ ఉండేవి. పిలికున నిజంగా లేదు. కానీ అయినా గూడా జనరల్‌గా చెప్తున్నాను. మొత్తం అన్నీ సెటప్ అంతా ఉన్నది. మరి శరీరం ఉంటే దానికి ఉండే సెటప్ అంతా మొత్తం అన్నీ ఉన్నాయి. అప్పుడు ఆ సమయంలో పెద్ద పట్టించుకోలేదు గానీ, నేనసలు ఇవి చదవడం మొదలుపెట్టినప్పుడు అసలు నేను ఈ మార్గం పట్టుకున్న కొత్తలో మొట్టమొదటిగా స్టార్ట్ జేసింది ఇదే పోతన భాగవతం చదవడం తోటే. నేను పోతన భాగవతం చదవడానికి మొదలుపెట్టి, ఆ తర్వాత వెంటనే ఇదిగో ఈ వెబ్‌సైట్ బాబాయ్ గారిది చూసి, ఇది చూసుకుంటూ నేను చదువుకుంటూ ముచ్చట పడి, ఇంత ఆనందం నా ఒక్కదానికే ఎందుకు అక్కడికి ఆపడము, ఇంత సంతోషిస్తున్నాను నేను పంచుకుంటానని తెలిసిన వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టి, ఇంక అక్కడి నుంచి ఆగకుండా ఇంత దూరం వచ్చాను. ఇంకా ఎంతో దూరం వెళ్ళవలసి ఉంది. చాలా మెట్లెక్కవలసి ఉంది. కానీ నా ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది. ఆ సమయంలో ఏం జేశానంటే, చాలా బంధాలు పెట్టుకున్నాను ఆత్మతత్వంతో. అవి మీకు చెప్పే ఉంటాను. మీకు తెలిసే ఉంటుంది బహుశಃ. ఒకటేంటంటే నాకిష్టమొస్తే, నాకిష్టమొచ్చినప్పుడు, కావాల్సినప్పుడు, అనిపించినప్పుడల్లా అదిగో పంచవటిలో రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి ఎక్కడున్నారో వాళ్ళు చిన్న పర్ణశాల వేసుకుని, అక్కడో పక్కన మంచ పైన ఆంజనేయ స్వామి, అక్కడ లక్ష్మణ స్వామి ఉన్నారు. నేను, నా కూతురు ఆ పక్కన పంచవటి అంటే 5 వటవృక్షాల మధ్యలో వాళ్ళు పర్ణశాల కట్టుకున్నారు. అందులో వాళ్ళ పర్ణశాలకి ఎదురుగా ఉన్న పెద్ద ఆ వటవృక్షం కింద ఒక ప్లేసున్నది. అక్కడ నేను, నా కూతురు వెళ్లి పడుకుంటామని నా ఇష్టం, నా ఇష్టం వచ్చినన్ని సార్లు, ఎన్ని సార్లు వెళ్లి అక్కడ పడుకున్నానో మనసులోనే. నిజంగా వెళ్ళిపోయాను. మనసా వెళ్ళిపోయానంటే నిజంగా జరిగిందది. లేకపోతే ఒక్కొక్కసారి నాకిష్టం. నాకు కావాలంటే నా ఇష్టం. నేను వెళ్ళిపోతాను అక్కడ కైలాసానికి వెళ్ళిపోతాను. అక్కడ శివుల వారు ఆయనే వంట చేసి భోజనం వడ్డిస్తారు నాకు. కూర్చోబెట్టి అన్నం పెడతారు నాకు. అందరూ ఉంటారు అక్కడ. అమ్మవారు ఉంటారు, వినాయకుల వారు ఉంటారు, అందరూ ఉంటారు.
వాళ్ళు నన్నక్కడ కూర్చోబెట్టి అందులో అందరూ ఉన్నా కూడా అందరూ విస్తరాకులు కడుతూ ఉంటారు. లైక్ నేను గూడా వినాయకుల వారితో కలిసి, కుమారస్వామితో కలిసి, నంది వాళ్ళతో కలిసి నేను గూడా విస్తరాకులు తయారు చేసి అట్లా చేస్తాను. నా ఇష్టముంటే మిమ్మల్ని అందరిని తీసుకెళ్తాను. నా ఇష్టముంటే నా కూతురిని తీసుకెళ్తాను. లేకపోతే నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతాను. అక్కడ అడిగినప్పుడల్లా మా నాన్న, నా తండ్రి వంట చేసి పెడతారు. తినొస్తాను. ఒక్కొక్కసారి వెంకటేశ్వర స్వామి వెనకాలకెళ్ళిపోతాను గర్భగుడికి. తిరుపతిలో వెనకాలకెళ్ళిపోయి అక్కడ పడుకుంటాను నాకిష్టమొస్తే. అట్లా రకరకాలుగా ఎన్నో బంధాలన్నీ పెట్టుకుని ఇప్పటికి అవన్నీ పోయాయని ఏం లేదు. అన్నీ ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు. టీవీ చూసుకుంటూ కూర్చొని, నాకు ఆ టీవీలో బోర్ కొట్టిందనుకోండి, ఇంక ఇక్కడికెళ్ళిపోతాను మనసా. నా ఇష్టం ఎక్కడో చెట్టుకెళ్ళిపోవడం. ఇంకక్కడ ఉంటాను. ఇంక ఎడతెగకుండా ఆ కనెక్షన్‌ని అసలు ఆ లైన్, ఆ ఛానెల్ కట్ చేసేదే లేదు. ఇంక అక్కడి నుంచి ఆ తర్వాత ఇప్పుడెక్కడికొచ్చాను, మంత్రోపదేశం చెయ్యమని అడగడం మొదలుపెట్టాను. చదువుకోవడం మొదలుపెట్టగానే, చదువు చెప్పు అనగానే, నా గుండెలో కూర్చొని కృష్ణ పరబ్రహ్మము చదువు చెప్తున్నారు అన్న లైన్ అసలు కనెక్షన్ కట్ అవ్వదది. ఎంత దృఢంగా, బలంగా ఉంటుందంటే ఆ లైన్ డైరెక్ట్ లైన్ అది. డైరెక్ట్ లైన్. పిలవగానే పలుకుతాడు. ఏదడిగితే అది జవాబు చెప్తాడు. ఏదడిగితే అది చదువు చెప్తాడు. ఎక్కడెక్కడ నాకొకటి అర్థం కాకపోతే విప్పి చూపిస్తాడని అదే ఉద్దేశంతోటి కంటిన్యూయస్‌గా ఆ ఎక్సర్‌సైజ్ చేస్తాను. దాంతోటేమైంది నెక్స్ట్ స్టెప్, ఆయన్ని నా గురువుగారు అనుకున్నాను కాబట్టి, ఇప్పుడు అనాత్మలైన మిమ్మల్నందరిని వదిలిపెట్టవలసిన అవసరం లేదు. అనాత్మలెందుకు అంటే, అసత్ పబ్లిక్ మీరందరూ మిథ్యా రూపాలు అసలు లేనే లేరని అనట్లేదు. అనాత్మలు అంటే నేను కాకుండా ఉన్నారన్న ఉద్దేశంతోటి ఉన్నాను. ఆత్మ అంటే నేను, అనాత్మ అంటే నేను కాదు అని అర్థం. మీలాగా కాకుండా ఉన్న రూపాలన్నీ నా ఎదురుగా ఉన్నాయి. వాటితో నేను వ్యవహారాలతో ఉన్నాను. చదువుకోవడము, మాట్లాడుకోవడము మొదలైన వ్యవహారాలతో ఉన్నాను అని ఏ వ్యవహారాలున్నాయో అనాత్మలంటే నేను కాని రూపాలన్నిటితో, నా కూతురుతో, మీ అందరితో, మా అమ్మతో, మా తమ్ముడితో, నా చెల్లెలతో నాకున్న సంబంధాలన్నింటిని ఇదిగో ఈ విధంగా మార్చేసుకున్నాను. మీరు నాకేదైనా చెప్పారనుకోండి, అదిగో గురువుగారని పిలుస్తాను. కాబట్టి నా మనసులో నేను ఆత్మతో పెట్టుకున్న కనెక్షన్‌ని తీసుకొచ్చి మీతో కలిపేసుకుంటాను. అనాత్మలను ఆత్మ పైన సూపర్ ఇంపోజ్ చేయడం గాదు. ఆత్మను తెచ్చి అనాత్మ పైన సూపర్ ఇంపోజ్ చేస్తాను. మీరు నాకు ఏది చెప్పినా సరే గురువుగారై మీరివాళ నాకిది నేర్పించారు అని చెప్తాను. అప్పుడు అన్నప్పుడల్లా ఎన్ని సార్లో మీ అందరితో ప్రతిసారి అంటాను. మీరు నాకేది చెప్పినా సరే నేర్చుకున్నానివాళ. గురువుగారై నాకు చెప్పారు అన్నప్పుడల్లా మిమ్మల్ని కృష్ణ పరబ్రహ్మంగానే చూస్తాను. దానివల్ల ఏమవుతున్నది? నేను లౌకికమైన వ్యవహారాలతో ఉన్నా, ఆత్మ సంగంతో ఉన్నా 2 మోహాలు కాకుండా నాకు ముక్తి మార్గమై ఉన్నాయి. ఆ ఛానెల్ అసలు బ్రేక్ అవ్వదు. మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టను. మా అమ్మైనా, తమ్ముడైనా, చెల్లెలైనా, కూతురైనా, మీరైనా, ఆఫీస్ వాళ్ళైనా, ఇంటి వాళ్ళు, పక్కన వాళ్ళు, కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్తే కూరగాయల షాపుల వాళ్ళు ఎవరైనా సరే, కూరగాయలు కొనుక్కుంటుంటే, ఇదిగో ఈ రకంగా ఉన్న పప్పాయ అని నువ్వు కొనుక్కున్నావనుకో, రేపటికల్లా తినొచ్చు. ఈ రంగులో ఉన్నదాన్ని కొనుక్కున్నావనుకో, సాయంత్రానికి పండుతుంది, రేపటికి తినలేవని ఎవరైనా చెప్పారనుకో, అదిగో గురువుగారు ఈ రూపంగా నాకు జెప్పారు. అనుకుంటే అప్పుడేమైతుంది, ఎడతెగకుండా ఆత్మతో బంధము కనెక్ట్ అయ్యి ఉంటుందింకదసలు. ఎంతో గొప్ప ఎక్సర్‌సైజ్. ఈ ఎక్సర్‌సైజ్ ఎందుకు? ఈ అభ్యాసం ఎందుకు అంటే మెట్లెక్కడం నేర్చుకోవడం కోసము. దేనికి దానికే వేరుగా చూసామంటే, ఈ చదువుతాము, పద్యంగా చూస్తాము. అందులో ఉన్న విషయం పట్టించుకోము. మనసులో రూపాన్ని ఊహించుకుంటాము. దాంతో ఏం చేసుకోవాలో తెలీదు. ఆ ఎదురుగా మనుషుల్ని చూస్తాము. మనసులో ఉన్న విషయాన్ని మర్చిపోతాము. ఎదురుగా ఉన్న విషయాల్ని మనసులో ఉన్న దాంతోటి కలుపుకోవడానికి ఎట్లా చేయాలో తెలీదు. ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఎక్సర్‌సైజ్ చెయ్యొచ్చు అని ఈ విధమైన పద్యాలు మనకిస్తూ ఉంటారు. ఆ రకంగా చేసినప్పుడు ఈ కాలచక్ర భయముండదు. ఇంక కాలముండదు, చక్రముండదు, భయముండదు. దాని గురించి ఎందుకు ఆలోచిస్తాము? ఉన్నదంతా ఒకటే అన్న ఆలోచన కలుగుతూ ఉంటుంది కాబట్టి. కాబట్టి
ఆచరించడం అవసరము. ఆచరణ లేకుండా ఊరికే పద్యాలు వింటే ఉపయోగం లేదు. బంధము అవసరము. దేనితో బంధము? అనాత్మల బంధం వదిలిపెట్టాలంటే ముందు ఆత్మ బంధం కావాలి. ఆత్మ బంధం కలిగిన తర్వాత ఈ ఆత్మను తీసుకెళ్ళి అనాత్మలనుకుంటున్న వాటన్నిటితోటి కలిపేస్తే ఉన్నదంతా ఆత్మే అయి ఉంటుంది. అప్పుడది బంధం ఉండదు. బంధం లేదు గాబట్టి మోక్షం అవసరం లేదు. అది మనకు కావలసిన స్థితి. అని ఇట్లు తెలుపుచు మరియును ఇట్లని ఆయనేమంటున్నారంటే, మన భగవంతుడు, వినుము అదిగాక ఈ భువిన్ దివిన్ పలుమార్లు చరించును ఆత్మ తాను ధన పశు పుత్ర మిత్ర వనితా తతిపై తగులంబుమాని నన్ను అనఘుని విశ్వతోముఖున్ అనన్యగతిన్ భజించెనేని వానిని ఘనమృత్యురూప భవనీరధి నే తరింప చేయుదున్ అని ఆత్మ చెప్తూ ఉన్నది. గురువుగారు చెప్తూ ఉన్నారు. విను. ఇప్పుడేం చేసావు? ఫస్ట్ స్టెప్ మీనా చెప్పింది కదా పాపం తన ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ కష్టపడి. ఏదో రామచంద్రమూర్తి రూపంలో ఆయన పర్ణశాల దగ్గర, పరమేశ్వరుడు రూపంలో ఆయన కైలాసంలో, వెంకటేశ్వర స్వామి రూపంలో తిరుపతి గర్భగుడి వెనకాల ఆయనతో ఆడుకుంటూ, అవన్నీ ఇక్కడ ఈ పద్యంలో ఉన్నాయి గదా! ఇంకా తర్వాత పాపం అదే ఇంకా అది చేసుకునే ఎక్సర్‌సైజ్ ఒకటి చెప్పింది గదా! తర్వాత మీ అందరిని చూసి ఏది చెప్పినా గురువుగారు నాకిది నేర్పించారని అనుకుంటున్నానని. అదిక్కడ చూపిస్తాను పట్టు. విను. అది గూడా గాక. అసలిక్కడికి 883 స్టెప్‌కొచ్చిన తర్వాత ముందసలొకటి ధారణ చెయ్యి. దాన్ని ధరించి పట్టుకో మనసులో. ఆ తర్వాతేమవుతుందంటే, ఇన్నాళ్ళు, ఇన్ని జన్మలు ఈ భువికి, దివికి, భువికి, దివికి, భువికి, దివికి, భువికి, దివికి, ఇహానికి, పరానికి, ఇహానికి, పరానికి, ఇహానికి, పరానికి తిరుగుతూ ఉన్నావా ప్రేతాత్మలాగా. పలుమార్లు తిరుగుతూ ఉంటావు జన్మలెత్తుతూ. ఆ రకంగా చరిస్తూ ఉన్న ఆత్మ ఏదున్నదో, దేహాత్మ భావనతో ఉన్న రూపమేదున్నదో, ఇది నేననుకుంటావు గదా! మీ నాన్న శరీరం నేను అనుకోగానే ఏమవుతావు? దేహాత్మవైపోతావా కాస్త. పరాత్మగా ఉండవలసిన నువ్వేమైపోయావు? పరమైన వస్తువుని నేను, అన్యమైన వస్తువుని నేను అనుకోగానే, అది నేనే అనుకున్నప్పుడు, దానికున్న లిమిటేషన్స్ నీకొస్తాయి. అప్పుడేమవుతుంది? ఈ ఇహానికి, పరానికి పలుమార్లు, పలు జన్మలెత్తుతూ తిరిగే ఈ ఆత్మలేవైతే ఉన్నాయో, అనాత్మలు ఆత్మగా భావించుకునే దేహాద్యభిమానాలతో ఉన్న ఆత్మలు, నేను, తాను అంటే నేను, ఇదిగో ఈ శరీరం నేను, ఇదిగో ఈ నా ధనము, ఇదిగో ఇది నా పశువులు, లేదా నా వాహనాలు, ఇగో నా పుత్రులు, నా మిత్రులు, నా భార్యో, భర్తో అని వీటితో ఈ తతిపై, సంతతిపై, ఈ సమూహం పైన తగులంబు మానుకుని అంటే ఇంక వీటిని ఈ రూపంగా చూడ్డం మానేసి, నేను నా మనసులో, నా హృత్కమలంలో మీనా చెప్తున్నదిప్పుడు. నా హృత్కమలంలో నేను చూస్తున్నది గురువుగారి రూపంగా చూస్తాను. కృష్ణ పరబ్రహ్మము గురువుగారై నా గుండెలో కూర్చొని నాకు చదువు చెప్తూ ఉన్నారు అనే చూస్తాను. ఇంక దాన్ని ఆ ధ్యాసను వదిలిపెట్టనింక. దాంతో మీనాకేదైనా ఐడియా వస్తే గూడా, అదిగో కృష్ణుల వారే జెప్పారు అనే అంటుంది. ధనం జూసినా, పశువులు జూసినా, పుత్రులు, మిత్రులు నా కూతురు ఏదైనా సలహా జెప్పింది. అదిగో గురువుగారు జెప్పారు. ఎవరో నా మిత్రులు నాకేమైనా జెప్పారు. అదిగో గురువుగారు నాతో మాట్లాడుతున్నారు. అని నా తగులంబు దేనితో ఇంకా నా తగులాట నేను తగులుకుని ఉన్నదంతా నేను మీనాగా చూస్తున్న మొత్తం బంధాలన్నింటిని కృష్ణ పరబ్రహ్మం రూపంలోకి మార్చేసుకొని కూర్చుంటాను. ఆటోమేటిక్‌గా మారుస్తుంటాను. ఆ రకంగా వీటితో ఈ రూపాలుగా తగులంబు మానుకుని, వీటితో లావాదేవీలు, వ్యవహారాలుంటే ఉన్నాయి. అవన్నీ భగవద్ రూపంగా నా పరిస్థితిలో కృష్ణ పరబ్రహ్మంగా చూసుకోవడం మొదలుపెట్టి, దాంతో తగులుకుంటే వీటితోటి తగులుకున్నట్టు కాదు కదా! ఇంకప్పుడు. వీటిని ఈ రూపాలుగా భగవంతుడితో తగులుకున్నట్టు. ఆ రకంగా వీటితో ఇవే రూపాలుగా తగులుకోవడం మాని, నన్ను ఆత్మను అనగుణ్ణి
అఘం అంటే పాపము, కళంకం అని అర్థము. రెండోదొకటి ఏమైనా అన్యం ఉంటే గదా! అఘం ఉండడానికి. అన్యమన్నది లేని విశ్వతోముఖమై ఉన్న నన్ను అనన్య గతిని నేను కాక వేరేది లేదు అన్న ఉద్దేశంతో భజించెనేని చేరాడంటే, వాడు లోపల చూసుకుంటే భగవంతుడినే చూసుకుంటుంటాడు నిరంతరము. కంటిన్యూయస్‌గా. బయట ఎవడితోటి మాట్లాడుతున్నా, ఈ లోపల చూస్తూ ఉన్న భగవంతుడే ఈ రూపంగా ఎదురుగా కనిపిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అనుకుంటాడు నిరంతరంగా. వాడెక్కడున్నా వాడికి లోపల, బయట ఇదే కనిపిస్తూ ఉంటే వాడు ఆ రకంగా అనుకోవడము ముందు ఇనీషియలీ ప్రాక్టీస్ చేస్తే అది తర్వాత అలవాటుగా మారితే అభ్యాసంగా, ఆ రకంగా వాడు లోపల, బయట అదే తత్వాన్ని భజించనేని, చేరనేని భజించడం అంటే చేరడం. విభజించడం అంటే దూరమైపోవడం. భజించడం అంటే దగ్గరికి రావడం. ఆ రకంగా వచ్చాడంటే, భజించడం అంటే కూర్చొని రామ 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 అని భజనలు చేయడం గాదు. భజించడం అంటే దగ్గరికి రావడం అని అర్థం. ఆ రకంగా వస్తే వాణ్ణి ఘనమైన మృత్యు రూపంలో ఉన్న ఈ భవములు జన్మలన్న నీరధి సముద్రాన్ని, సంసార సాగరాన్ని మృత్యు రూపంగా ఉన్న ఈ సంసార సాగరాన్ని నేనే తరింపచేస్తాను. ఎందుకు? అనన్యము. అన్యముంటే గదా! వేరేది లేదు అంటే, మృత్యు ఎందుకుంటుంది ఆ అజ్ఞానం పోతే? భేద బుద్ధి ఉండడమే, అన్యము చూడడమే మృత్యువు. రెండోది లేదు అంటే మృత్యువు లేదింక. ఆ రకంగా వాడు దాటిపోతాడు. ఏమి దాటిపోతాడు? దాటవలసినది ఉన్నది అన్న అజ్ఞానాన్ని దాటిపోతాడు వాడు. మోక్షమన్నది ఒకటున్నది అది కావాలి అన్న అజ్ఞానాన్ని దాటిపోతాడు. అట్లా చేయగలను. అట్లా చేస్తాను. ఈ 2 చేయాలి. 2 స్టెప్స్ 883 మత్యబంలో చెప్పింది ముందు మనసులో మొదలుపెట్టి, దాన్ని ధరించి, దాన్ని ధ్యానంగా మార్చుకుని, ఆ తర్వాత పరధ్యానాలన్నిటిని మళ్ళీ ఆత్మధ్యానంగా మార్చుకుంటూ 885 చంపకమాలలో చెప్పినట్టు ఈ 2 చేశావంటే, ఇంత మాత్రంతో కాలచక్ర భయముల్ వారింపుదున్ ఘనమృత్యురూప భవనీరదినే తరింపజేయుదున్ అని చెప్తున్నారు. ఇది అసలు ఇనీషియల్ ఎక్సర్‌సైజ్. దీని పేరే ఆచరణ. ఆచరణ మొదలుపెట్టాలి. ఆచరించడం మొదలుపెట్టాలి. అప్పుడు దాంతోటేమైతుందంటే కొంచెం కొంచెము మనలో కలుగుతున్న మార్పులు మనకు తెలుస్తూ ఉంటే ఆ రుచి కలుగుతుంటుంది. నమ్మకము, ధైర్యం పెరుగుతుంటుంది. తెలుస్తూ ఉంటే చేయడానికి ఉత్సాహం కలుగుతుంది. అసలు ప్రయత్నం చేయలేదు. ఊరికే పద్యాలు విని కూర్చుంటున్నామంటే, ప్రయత్నం చేయలేదంటే దానివల్ల లాభం ఏమి కనిపించదు. అసలే ఇది ప్రకటంగా కనిపించే ఫలము గాదు. అది తెలిసి తెలియకుండా క్వైట్‌గా జరిగే మార్పు. దాన్ని కనిపెట్టడం కష్టము. నాలో జరుగుతున్న మార్పులను కనిపెట్టడం అసలే కష్టమంటే, అసలు ప్రయత్నమే చేయకపోతే తెలియదు. ఇనీషియల్‌గా అసలు కనిపెట్టడం కష్టము. మనసు శాంతిగా అవుతూ ఉండడము, జ్ఞానం కలుగుతూ ఉండడము, జ్ఞాపకాలు పెరుగుతూ ఉండడము, మతిమరుపులు తగ్గుతూ ఉండడము, అర్థం చేసుకోవడము పెరుగుతూ ఉండడము, ఇటువంటివన్నీ ఇనీషియల్‌గా జరుగుతూ ఉన్న, లోపల పెరుగుతూ ఉన్న సాఫ్ట్ స్కిల్స్. అవి కొంచెమైనా ప్రయత్నం చేస్తుంటే, ఇవి లోపల జరుగుతుంటే ఉత్సాహం అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఒస్తుంది చేయడానికి. సముడై స్నేహముచే సుతత్వమును విశ్వాసంబు చేతన్ సఖిత్వమున్ చాలన్ హితవృత్తి చేతను సుహృత్వంబున్ సుమంత్రోపదేశము చేతన్ నిజదేశికుండనగ నిచ్చల్ పూజ్యుడవు ఇష్టదైవమునై వారికి కాలచక్ర భయముల్ వారింపుదున్గావునన్ వినుము. అదిగాక ఈ భువిన్ పలుమార్లు చరించిన ఆత్మ తాను, ధనము, పశువులు, పుత్రులు, మిత్రులు, వనిత మొదలైన తతిపై తగులంబు మాని నన్ను అనగుని విశ్వతోముఖున్ అనన్యగతిన్ భజించెనేని వానిని ఘనమృత్యురూప భవనీరదినే ధరింపచేయుదున్ అని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఈ 2 పద్యాలు మనం అసలు యాక్చువల్‌గా గుర్తుబెట్టుకొని, మనం కొంచెమైనా ప్రయత్నం మొదలుపెట్టి, ఎంతో కొంత రిజల్ట్ కనిపిస్తూ ఉంటే, ఓహో! నువ్వు చెప్పింది నిజమే.
కాబట్టి మిగిలింది గూడా నువ్వు చేస్తావని నాకు నమ్మకం కలిగింది అని చెప్పొచ్చు. ఏమి తేడా కనిపించకపోతే, "ఏమయ్యా నేనింత ప్రయత్నం చేస్తుంటే గూడా, ఈ మాట చెప్తివే" అని ఈ పద్యాలు చూపించి మరీ నిలదీసి అడగొచ్చు. తప్పేం లేదు. "నువ్వు చెప్పావా లేదా? నువ్వేం జెప్పావు? 'కాలచక్ర భయముల్ వారింపుదున్, ఘనమృత్యు రూప భవనీరతి ధరింపజేయుదున్' అంటివే. ఆ పనిలో నువ్వుండు. మేమీ పనిలో ఉంటాము. నువ్వు చెప్పింది మేం చేస్తాము. నువ్వు చేస్తానన్నది మాత్రం నువ్వు మర్చిపోకుండా చేస్తూ ఉండు. ఇది మనిద్దరికీ ఒప్పందం. రూఢిన్ ప్రధాన పూరుష నాయకుండను భగవంతుండను జగత్ప్రభుడనైన నాకంటెన్ అన్యుల గైకొని తగిలిన ఆత్మలు భవభయంబు అందుదురో అదిగావున నా యాజ్ఞన్ కడవంగనూడుటంజేసి వాయువు వీచును సిఖి వెలుంగు ఇనుడు తపించును తాను ఇంద్రుడు వర్షించు భయమంది మృత్యువు పరువు పెట్టు కాన విజ్ఞాన వైరాగ్య కలితమైన భక్తియోగంబునంజేసి పరమపదము కొరకు అయ్యోగివరులు మచ్చరణ భజనులగుచు చరింపుదురు నిర్భయాత్ములగుచు. నువ్వెక్కడున్నావు, ఎక్కడికెళ్ళాలి అని చెప్తా విను. ఎక్కడున్నావో నువ్వు చూసుకో. రూఢిన్ తిరంగా ప్రధాన పూరుష నాయకుణ్ణి, సదసత్తులను దాటి ఉన్నవాణ్ణి, భగవంతుణ్ణి, జగత్తుకు ప్రభుడిని. ఈ ప్రభుత్వం జగత్తన్న ప్రభుత్వం అంతా నాదే. ఈ జగత్తు మొత్తము నా ప్రభావం వల్లే. నాకు అన్యమైంది ఇంకొకటి లేదు. ఇవన్నీ ఉన్నాయి, ప్రధానమున్నది, పురుషుడున్నాడు, నేను భగవంతుణ్ణి, అదిగో జగత్తున్నది, దానికి నేను ప్రభువును అని ఇన్ని చెప్తున్నాను. కానీ నేను కాక అన్యులు లేరు. అయితే కానీ నన్నొదిలిపెట్టి నువ్వు ఇంకా అన్యులను దేన్ని తగులుకుని, గైకొని అంటే కైకొని, కై అంటే చెయ్యి అనర్థం. పట్టుకుని నువ్వు తగులుకున్నావంటే అనాత్మలతోటి అనాత్మలుగా, నీ భర్తను భర్తగా, భార్యను భార్యగా, కూతురును కూతురుగా, ఇంటిని ఇల్లుగా, ఆ రకంగా వాటిని అదే రూపంగా తగులుకున్నావంటే అవి బంధాలవుతాయి. వాటన్నిటిని నా రూపంగా పట్టుకున్నావంటే నీకది ముక్తి మార్గం అవుతుంది. ఒకవేళ ఉన్నవన్నీ రకరకాలుగా వేరువేరుగా ఉన్నాయని భేద బుద్ధితోటి నువ్వు పట్టుకుని తగులుకుని ఉన్నావంటే అటువంటి ఆత్మలు, ఆ రకంగా ఉన్నవాళ్ళు భవభయంబు, ఈ జన్మలు మరణాలు అన్న వాటిని, భవం అంటే జన్మము, భయం అంటే మృత్యువు, జనన మరణాలు పొందుతూ ఉంటారు. అది గావున కాబట్టి ఇప్పుడేం చెయ్యాలి? నా గురించి, ఈ జగత్తు ప్రభావం గురించి తెలుసుకో. జగత్తు, ఆ ప్రభావము, దానికి ప్రభుణ్ణి అన్నీ నేనే. నా గురించి తెలుసుకో ఫస్ట్. తెలుసుకోకపోతే నువ్వు తెలియదు కాబట్టి మిగిలిన వాడిని తగులుకుని ఉన్నట్టు ఉంటావు కదా! నీకు తెలియనే తెలీదు కాబట్టి అనాత్మలన్నింటినీ తగులుకుని ఉన్నావులే, పాపంలే, నీకు తెలీదు, పోనీలే అని అనుకోవచ్చు. తెలియదనడానికి వీలు లేదు. ప్రతి చోట చెప్తూనే ఉన్నదెందుకు నీకు? ఇవన్నీ అనాత్మలు, వాటిని ఆత్మగా దర్శించు. అంతే గదా విషయము. అదెట్లా చేయాలని ఎక్సర్‌సైజులతో సహా ఇక్కడ రాసిచ్చా గదా నేను స్టెప్ వైస్ ఎక్సర్‌సైజులు ఎట్లా చేయాలని. అంత చెప్పిన తర్వాత కూడా అనాత్మల్ని అనాత్మలుగా చూసావంటే మాత్రం భవభయాలుంటాయి నీకు. జన్మలు, మృత్యువులుంటాయి. ఒకవేళ నువ్వు నేను చెప్పినట్టు చేయగలిగితే అనాత్మలన్నింటినీ ఆత్మగా దర్శించడం మొదలుపెట్టావంటే మాత్రం బాగుపడతావు. కాబట్టి అందుకోసం చెప్తున్నాను విను. ముందు ఆత్మ అంటే ఏంటో తెలుసుకో. ఇంటర్మీడియేట్ స్టెప్ అని ఒకటుంది గదా మనకి. ముందు భగవంతుడుగా ఉన్నదొకటున్నది అని ముందు పోనీ కనీసం చూడు. అదెట్లా ఉంటుందని ముందు తెలుసుకో. దాన్ని తగులుకో. అనాత్మ జగత్తుని, అనాత్మ ప్రపంచాన్ని, అందులోని రూపాలన్నింటిని సాధన పశుపుత్ర మిత్ర వనిత తతిగా పెట్టుకుని చూడ్డం మానేసి వాటన్నిటిని ఆత్మగా చూడాలి గదా! కాబట్టి ముందు దానికన్నా ఫస్ట్ పైన ఇక్కడ ఈ రకంగా అయితే చూడ్డం మొదలుపెట్టాలి గదా! నీ ఇష్టం వచ్చిన రూపం ఒకటి తయారు జేసుకోవాలి. కాబట్టి నువ్వేం జెయ్యంటే, నా గురించి తెలుసుకో, అప్పుడు నీ మనసులో రూపం తయారవుతుంది. అందుకని నా తాపత్రయం చెప్తా పట్టు. నా ప్రభావం ఎంత అంటే, నా ఆజ్ఞ కడవంగ నోడుటంజేసి, నా ఆజ్ఞను అతిక్రమించలేక వాయువు వీస్తూ ఉంటుంది. నా ఆజ్ఞకు లోబడి నన్ను అతిక్రమించకుండా
నేను ఏ విధానాన్ని నిర్ణయించానో అదే పద్ధతిలో వాయువు వీస్తూ ఉంటుంది ధర్మం తప్పకుండా. నేను ఏ ఆజ్ఞను తయారు చేశానో నా శాసనాన్ని అనుసరించి శిఖలతో ఉన్నది అగ్ని వెలుగుతూ ఉంటుంది. నా ఆజ్ఞను అనుసరించి దాన్ని దాటే శక్తి లేదు కాబట్టి, నన్ను ఉల్లంఘించే అవకాశం లేదు గాబట్టి, దానికి లోబడి ఈనుడు అంటే నడిచేవాడు అని అర్థం. ఆకాశంలో నడుస్తూ ఉండేవాడు. సూర్యుడు తాను తపిస్తూ ఉంటాడు ఆకాశంలో. ఇంద్రుడు తాను వర్షిస్తూ ఉంటాడు నా ఆజ్ఞ ప్రకారం. మృత్యువు కూడా భయపడి అంటే మృత్యువుకు కూడా మృత్యువుంటుంది. అది కూడా నా ఆజ్ఞననుసరించి పరుగు పెట్టు నడుస్తూ ఉంటుంది. ఆకాశంలో సూర్యుడైన, జీవుల్లో మృత్యువైన, కాలుడైన ఏదైనా నన్ననుసరించి పరుగెడుతూ ఉంటాయి. నేనెట్లా నిర్ణయించానో అట్లా చేస్తూ ఉంటాయి. తెలుస్తుందా నేను చెప్తున్నది? దానివల్ల ఇప్పుడేమైంది? నువ్వు ఆకాశంలో సూర్యుడిని చూస్తే, ఓహో! ఎవరి ఆజ్ఞననుసరించి ఈ సూర్యుడు తిరుగుతున్నాడు అని ఆ సూర్యుడిని గాదు, సూర్యుడిని నడిపిస్తున్న నా మీద మనసు పెట్టుకోవచ్చు కదా! నీకు ఎక్సర్‌సైజ్ చెప్తున్నాను. మానసికంగా నువ్వు చేయవలసిన ఎక్సర్‌సైజ్ సూర్యుడిని చూడు, నువ్వు సూర్యుడిలో భగవంతుడిని చూడు అనగానే సూర్యుడిని పట్టుకొని సూర్యుడికి పూజలు చేయడం గాదు. మెట్టు చూపించి దాన్నెక్కి దాటు అంటే మెట్టు పట్టుకొని వేలాడడం గాదు. అగ్నిని చూసావా? అగ్ని నా స్వరూపం అనగానే అగ్నికి పూజలు చేయడం గాదు. అగ్ని రూపంగా ఉన్న నన్ను పట్టుకో అని అర్థము. అగ్నిని పట్టుకో అని గాదు. ఇంద్రుడిని చూసావా వర్షిస్తున్నాడు అనగానే మబ్బుల్ని పట్టుకొని ఇదిగో శరదృతువు వచ్చిందని పండగలు చేసుకోవడం, వర్షాకాలం వచ్చిందని పండగలు చేసుకోవడం గాదు. ఆ రూపంగా ఉన్న నన్ను చూడు, నన్ను తగులుకో ఆ రూపాన్ని పట్టుకోవడం గాదు. గాలి వీస్తూ ఉంటే నీలో ప్రాణవాయువుగా వీస్తూ ఉన్నదేంటి? నా స్వరూపమే అని దాన్ని ఆ రకంగా పట్టుకో. గాలిని పట్టుకోవడం, ఫ్యానుని పట్టుకోవడం, ఏసీని పట్టుకోవడం, విసనకర్రను పట్టుకోవడం గాదు. వాటికి పూజలు చేయడం గాదు. ఏదో ఇవన్నీ చూసావా, చూసావా అనగానే ఆ రూపాల్లో పట్టుకొని పూజలన్నీ మొదలుపెట్టావనుకో, నేను చెప్తున్నది మెట్టు పట్టుకొని కూర్చున్నట్టు తయారవుతుందింకప్పుడు. ఈ అష్టమూర్తులుగా ఉన్నది మొత్తం నా స్వరూపాలే అని చెప్పగానే, అష్టమూర్తులకి మళ్ళీ గుళ్ళన్నీ కట్టి నువ్వు పూజలన్నీ మొదలుపెట్టావనుకో, నేను చెప్తున్నదేంటో నువ్వు విని అర్థం చేసుకుంటున్నదేంటి? నేను చెప్తున్నది ఈ రూపాలుగా ఉన్నది ఏదై ఉన్నదో ఆ తత్వాన్ని పట్టుకో అంటే వీటన్నిటిని ఆత్మగా దర్శనం చెయ్యి అని నేర్పిస్తున్నాను. ఆ రకంగా పట్టుకో వాటిని. సరేనా? ఎవరైనా చనిపోయారనుకో, నా ఆజ్ఞ ప్రకారమే వాళ్ళలో ఆ మృత్యువు పరువు పెడుతూ ఉన్నదంటే ప్రవర్తిస్తూ ఉన్నది అని చూడు. ఎవరైనా చనిపోతే ఓహో! ఎవరి ఆజ్ఞ ప్రకారము ఈ రూపము, దాని ధర్మం ప్రకారం ఆ కాలమొస్తే ఆగిపోయిందో, ఆ తత్వం ఏమై ఉన్నది అని ఆలోచించు. భగవద్గీత అంతా మొత్తము కృష్ణార్జున సంవాదం చెప్పిందెందుకు? భగవద్గీత అంతా టేప్ రికార్డర్‌లు, క్యాసెట్‌లన్నీ పెట్టుకొని ఘంటసాల గారు పాడిన పాటంతా 1 అవర్ వింటావు. ఏమర్థమైంది? ఎవరైనా చచ్చిపోయారంటే గొల్లుమని ఏడుస్తావు. నీకు అర్థం అవ్వాల్సిందేంటక్కడ? నీకోసమే గదా! భగవద్గీత అంతా జెప్పి, దాన్ని మళ్ళీ ఘంటసాల గారితోటి గంట సేపు పాటంతా పాడించి, మళ్ళీ గరుడ పురాణంలో మొత్తం జెప్పించి, కనీసం కొన్ని సెక్షన్స్ అయినా చదువు అని బలవంతంగా నేర్పించి ఇన్ని జేస్తున్నదెందుకు? ఎవరి ఆజ్ఞకు లోబడి, ఎవరి ఆజ్ఞను శిరసావహించి, అనుసరించి కాలము నడుస్తూ ఉన్నదో, దేహము దాని ధర్మాన్ని పాటిస్తూ ఆ కాలానికి ఆగిపోయిందో, ఆ ధర్మానికి నువ్వు నమస్కారం చెయ్యి. దాన్ని తెలుసుకో. దాని గురించి ఆలోచించుకో. పడిపోయిన దేహాన్ని జూసి ఏడవడం గాదు. దేహము దాని ధర్మానికి అది ఆగిపోయిందంటే, ఏ ఆజ్ఞననుసరించి ఈ ధర్మం అది పాటిస్తున్నది అని, ఆ ఆజ్ఞాపిస్తున్న శాసకుడి గురించి ఆలోచించు. కాబట్టి కాన విజ్ఞాన వైరాగ్య కలితమైన భక్తి యోగంబునంజేసి ఇది జ్ఞానము. నువ్వు సూర్యుడిని చూస్తే, సూర్యుడు ఆకాశంలో నడుస్తున్నాడంటే ఎవరి శాసనాన్ని అనుసరించి అని ఆలోచించావనుకో,
ఈ అనాత్మ పైన ఆత్మను ప్రొజెక్టింగ్ చేస్తూ ఉంటావు. అప్పుడు నువ్వు ఆత్మగా ఈ అనాత్మను దర్శిస్తావు. అనాత్మని అనాత్మ తీరుగా పట్టుకోవడం గాదు. ఆ రకంగా ప్రతిది నువ్వు జ్ఞానంతో పట్టుకోగలిగితే, అప్పుడు వీటిని అనాత్మలుగా వదిలిపెడతావు. అనాత్మ భావాన్ని వదిలిపెట్టడం వైరాగ్యం. ఆత్మ భావాన్ని పట్టుకోవడం జ్ఞానం. జ్ఞాన వైరాగ్యాలంటే ఏంటి? ప్రతిదాన్ని అనాత్మని చూసి నేను నాది అన్న మోహంతో పట్టుకోవడం గాదు. ఆ మోహాన్ని వదిలిపెట్టడం వైరాగ్యం. నా కూతురన్న మోహం, మా అమ్మ అన్న మోహం, ఇవి ఇంత మాత్రమే ఉన్నాయి. ఇవి నావి, ఇది నేను అనుకున్న మోహాలు వదిలిపెట్టడం వైరాగ్యం. అవే రూపాలను చూస్తూ వాటిని ఆత్మగా దర్శించడం జ్ఞానం. ఈ రకంగా విజ్ఞాన వైరాగ్యం, జ్ఞాన వైరాగ్యాలతో కూడి ఉన్నది భక్తి యోగం. భక్తం అంటే సక్తం, కలిసి ఉండడం, తగులుకుని ఉండడం. నువ్వు దేనికి తగులుకోవాలి? సాధన పశుపుత్ర మిత్ర వనిత తతి అంతటితో ఇంక అదే రూపంలో తగులంబు మానుకోవాలి. అది బంధము, అది మోహము. అయితే దేన్ని చూసినా సరే ఆత్మగా ఒకవేళ పట్టుకోగలిగితే అది భక్తి. అది మళ్ళీ భక్తే. ఇది గూడా భక్తే. నా కూతురంటే నాకు పరమ భక్తి, ఆసక్తి ఉంటుంది. దాంతో తగులుకుని ఉంటాను. ఆ ప్రేమ ఉంటుంది, బంధం ఉంటుంది, మోహం ఉంటుంది. దాన్ని ఆత్మరూపంగా ఒకవేళ తగులుకుని ఉన్నానంటే అది మళ్ళీ భక్తి యోగం అయితుందప్పుడు. ఇంతే విషయము. చాలా కాంప్లికేటెడ్ విషయం ఏం లేదు. ఇంతవరకు నా భార్య, నా భర్త, నా కూతురు నేను అన్నం పెడితే తింటుంది. నాకు కోపమొచ్చిందంటే అది దాని రూమ్‌లోకెళ్ళి కూర్చుంటుంది. లేతే నా స్నేహితుడు ఏదో మాట్లాడుతున్నాడు. నా స్నేహితురాలు ఏదో మాట్లాడింది. ఏదో మీరందరూ నేను చెప్తుంటే వింటున్నారు కాబట్టి ఇంత మాత్రానికే నేనసలు గొప్ప ఆత్మయోగిని, మీరు మహాయోగులు అని ఇన్ని రకాలుగా చూడడం మానేసి, అన్నీ ఒకే రూపంగా నేను ఆత్మరూపంగా ఒకవేళ వెంటనే చూడడం నాకు రాకపోతే, భగవంతుడు కృష్ణ పరబ్రహ్మం రూపంలో కనీసం చూడడం మొదలుపెడితే, అదిగో నా కూతురు రామచంద్రమూర్తి, అదిగో మీరందరూ కృష్ణ పరబ్రహ్మము అనుకోవడం మొదలుపెడితే, లేతే అందరూ అమ్మవారి స్వరూపం, ప్రకృతి స్వరూపంగా, శక్తి స్వరూపంగా ఉన్నారు. శక్తులై ఉన్నారు నా ముందు. ఇన్ని గుణాలతో కూర్చుని ఉన్నారని ఏదో ఓ రకంగా చూసుకోవడం మొదలుపెడితే, అనాత్మలుగా ఆ మోహం వదిలిపెడతానది వైరాగ్యం. ఆత్మగా పట్టుకుంటాను. అది భక్తి, యోగం, జ్ఞానం. దాంతో పరమపదం కోసము కావలసిన యోగ్యత లభిస్తుంది. అటువంటి స్థితి కోసము ఆ యోగి వరులో మత్ చరణ భజనులగుచూ చెరియింపుదురు. నా చరణాన్ని, ఆచరణను పట్టుకుంటారు. నేను ఎందుకు చేస్తాను? నాకేం అవసరము? అవాప్త సర్వకాముణ్ణై ఉండి కూడా, అవాప్త సకల కాముణ్ణై ఉండి గూడా నేను కర్మలెందుకు జేయవలసి వస్తుంది అంటే, నా ఆచరణలు చూసి నన్ను భజించేవాళ్ళు అంటే నన్ను తగులుకుని ఉండేందుకు అవకాశం ఉంటుంది. రాముడెట్లా ప్రవర్తించాడు? కృష్ణ పరబ్రహ్మం ఎట్లా ప్రవర్తించారని చూసుకుని, ఆ రకంగా భజించి అంటే నన్ను చేరి, విభజించి నాకు విభాగమై విడిపోయి నా నుంచి గాదు. నన్ను చేరుకుని నన్నెట్లా చేరుకుంటారు? నా ఆచరణలు చూస్తారు గదా! నేనేమి ఆచరించానో చూసి, ఆయనట రావణాసురుడిని సంహారం జేశారట. కరదూషణాదులను 14,000 మందిని ఒకటేసారి సంహారం జేశారట. అని ఇవన్నీ ఆచరణలు చూస్తూ ఉంటే, దాంతో ఏం తెలుస్తూ ఉంటుంది? మనసు తెలిసినా తెలియకపోయినా ముందు తగులుకుంటుంది దాంతో. ఆ రకంగా తగులుకోవడము భజనము, భక్తము, భక్తి, ఆసక్తి, సక్తము. ఆ రకంగా వాళ్ళు చరిస్తూ ఉంటారు. యోగివరులు అందుకనేం జేస్తారు? ఎక్కడి దాకొచ్చాం మనము? ఫస్ట్ ఇక్కడ 883లో ఒక రూపాన్ని తయారు చేసుకున్నాము. దాన్ని ధరించాము ధారణ. దాన్ని వదిలిపెట్టకుండా పట్టుకున్నాము ధ్యానం. పొద్దస్తమానం గుండెల్లో గురువుగారు కూర్చున్నారని నేననుకున్నట్టు మీ ఇష్టమొచ్చింది మీరనుకోవచ్చు. మీకిష్టము, మీకిష్టమొచ్చినట్టు మీరు భావించొచ్చు. భావ దారిద్ర్యం ఉండరాదు. ఇదంతా రూపాన్ని మనసులో తయారు చేసుకోవడము. దాని తర్వాత అదే రూపాన్ని అన్ని రూపాల్లో చూస్తూ ఉండడము 885 చంపకమాలలో. మళ్ళీ ఇక్కడ 886 తేట గీతులో ఏం చెయ్యాలి? ఆ రూపంతోటి ఆగడానికి వీల్లేదు. ఆచరణను కూడా పట్టుకోవాలి.
కృష్ణ పరబ్రహ్మం ఏం ఆచరించారు, రామచంద్రమూర్తి ఏం ఆచరించారు, అమ్మవారేం చేస్తారు, శివుల వారేం చేస్తారు, ఏదైనా సరే మీకేది గావాలంటే అది. అందుకోసమే ఇన్ని ఆచరణలు, అన్ని అవతారాలు ఎందుకు? భజన కోసము, మనము భజించడం కోసం అంటే పోయి తగులుకోవటం కోసం. మన మనసు ఊరికినే ఎట్లా తగులుకుంటుంది ఏమి లేకపోతే. రూపము లేదు, గుణము లేదు, కర్మ లేదు. ఏ ఆచరణ లేదు, ఏ మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. అసలు ఏమీ లేని దాన్ని ఎట్లా పట్టుకుంటుంది మనసు? అదసలు మాట్లాడదు, వినదు, తినదు, పడుకోదు, నడవదు, కూర్చోదు. దాన్నెవరు కాల్చలేరు, దాన్నెవరు ఎండగట్టలేరు, దాన్నెవరు కోయలేరు, దాన్నెవరు హింసించలేరు, అది పుట్టలేదు, అది చావలేదు, అది కదలదు, అది కదులుతుందని ఇన్ని రకాలుగా చెప్తే ఎట్లా పట్టుకుంటారు? ఎంతటి గొప్ప మనసైనా ఎట్లా పట్టుకోగలదు? మనసు పట్టుకోవడము, దీనికి తగులుకొని ఉండడము ఇనీషియల్ ఎక్సర్‌సైజెస్ తప్పనిసరి కాబట్టి, మనసు తగులుకొని ఉండడం కోసమే పైన మనము రూపాలు చూసుకున్నాము. ముందు మనసులో చూసుకో రూపాలన్నీ. తర్వాత బయట అదే రూపాన్ని అన్ని రూపాల్లో చూస్తూ ఉండు. అంతదాకా వచ్చాక ఆచరణను పట్టుకో. రాముడేం జేశాడు, కృష్ణుడేం జేశాడని ఆచరణలు పట్టుకో. అందుకోసమే అవన్నీ ఉన్నాయి. వరాహావతారం ఏం చేసిందవన్నీ. ముందు ఇనీషియల్లీ ఊరికనే కథగా పట్టుకో పోనీ. తర్వాత నువ్వు తత్వం పట్టుకో. రామచంద్రమూర్తి రావణాసురుడిని సంహారం చేశాడంటే ఏమి? రావణాసురుడంటే ఏమి? 10 తలకాయలంటే ఏమి? దశ ఇంద్రియాలు. వాటిని తొలగించాడంటే ఏమి? ఆ ఇంద్రియాలను దాటిపోవడము. ఆ తర్వాత మనసుని దాటడం. తర్వాత బుద్ధి దాటడం. తర్వాత ఇంకేంటో. ఆ రకంగా ఆత్మయోగ సాధన చేస్తూ ఆయన వెళ్ళారట. ఎందుకు? నాకు చూపిస్తున్నారు ఇట్లా చేయమని. కాబట్టి చేస్తాను అని జ్ఞానంతో పట్టుకో. లేదా ఊరికే కథగా ఇనీషియల్‌గా కథగా పట్టుకో. కానీ అది ఏది పట్టుకున్నా వాటిని పట్టుకొని అక్కడే ఆ మెట్టు మీదే కూర్చున్నావంటే పైకెక్కలేవు. మెట్టు చూపిస్తే మెట్టు పట్టుకొని దాన్ని పట్టుకొని వేలాడరాదు. మెట్టు చూపిస్తే దాన్ని పట్టుకొని ఎక్కుతూ వెళ్ళాలి. ఇంక తర్వాత దాన్ని వదిలిపెట్టాలి. అదిగో అరుంధతి నక్షత్రం చూసావా అంటే కనపడలేదు అన్నావనుకో. దాని పక్కన ఇంకా బాగా పెద్దగా ప్రకాశిస్తున్న ఒక నక్షత్రం కనిపిస్తుందా అని చూపించి, అవును అంటే ఇంక అవును అని దాన్ని పట్టుకొని కూర్చోవద్దు. ఇంక అదే అరుంధతి గాదు. దాని పక్కన ఉన్నది అరుంధతి. ముందు వెంటనే నీకు కనిపించట్లేదు గాబట్టి, ముందు అరుంధతి పక్కన ఉన్నదాన్ని చూపిస్తారు. కాబట్టి ఇవన్నీ రూపాలు, మాటలు, ఆచరణలు ఇవన్నిటిని పట్టుకొని భజన చెయ్యి ముందు. చేరు వాటి దగ్గరికి. వాటికి విడిపోయి వేరుగా ఉండకు. విభాగం గాదు. భజన గావాలి మాకు. విభజన వద్దు. ఆ రకంగా మన వాళ్ళు యోగి పరులేం జేస్తారు, యోగము, భక్తి యోగం బెట్టుకుంటారు. ఈ రకంగా చరిస్తూ ఉంటారు. ఆచరిస్తూ ఉంటారు. చరిస్తూ ఉంటారు. అంటే ఆచరణ లేచి నడుస్తూ ఉంటారు. మెట్లు ఎక్కడమైనా ఏవైనా సరే చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. ఊరికనే ఎట్లా జరుగుతుంది? ఇంక వాళ్ళు నిర్భయాత్ములు. వాళ్ళకి భయమేమున్నదింకా? భయం లేదు, మృత్యువు లేదు, మోక్షం లేదు, బంధం లేదు. ఆ రకంగా ఉంటారు వాళ్ళు. రూఢిన్ ప్రధాన పూరుష నాయకుండను భగవంతుండను జగత్ప్రభుడనైన నాకంటెన్ అన్యుల గైకొని తగిలిన ఆత్మలు భవభయంబు అందుదురు. అదిగావున నా ఆజ్ఞ గడవంగ నోడుట చేసి వాయువు వీచును, సిఖి వెలుంగును, ఇనుడు తపించును, తాను ఇంద్రుడు వర్షించు, భయమంది మృత్యువు పరువు పెట్టు. కాన విజ్ఞాన వైరాగ్య కలితమైన భక్తి యోగంబునంజేసి పరమపదము కొరకు ఆ యోగివరులు మచ్చరణ భజనులగుచూ చరింపుదురు నిర్భయాత్ములగుచు. గురుభక్తిన్ చిత్తము మత్పరమై విలసిల్లునంత పర్యంతము సత్పురుషులకు ఇహలోకంబున చిరతర మోక్షోదయంబు చేకూరుచుండున్. గురు అంటే బాగా బరువైన గొప్ప భక్తి ఉండాలి. ఎంత గురుభక్తి ఉండాలి అంటే గురువుగారి మీద అంత భక్తి, అంత తగులుకోవడం గురువుగారిని తగులుకోవడం ఇంకా ఎట్లా అంటే అట్లా ఇట్లా గాదు. ఒక క్షణం వదిలిపెట్టేది లేదింక. పొద్దస్తమానం నేనైతే పాపం గురువుగారికి ఒక్క క్షణం ఆయన్ని వదిలిపెట్టేది లే. ఆయనకి విసుగొచ్చినా సరే, ఎప్పుడు జూసినా ఒకరోజు రామాయణం, ఒకరోజు భారతం, ఒకరోజు తెలుగు భాగవతం, ఒకరోజు సంస్కృతం భాగవతం, ఒకరోజు మనుస్మృతి, ఒకరోజు విష్ణు సహస్రము సంస్కృతంలో ఒకటి, శంకర భాష్యం ఒకటి, అది గాదు, ఇది గాదు.
ఎప్పుడు చూసినా ఒక బుక్ పెట్టుకోవడం. చదువు చెప్పు, చదువు చెప్పు, చదువు చెప్పు, చదువు చెప్పు, చదువు చెప్పు. ఇంక ఎంత భక్తి అంటే తగులుకొని ఉండడమా ఇంక అట్లా ఇట్లా గాదు. పాపము నన్ను తగులుకోరా అని చెప్పినందుకు ఆయనకింత కష్టము. నన్ను వదిలించుకోవడం మీనానొదిలించుకోలేక అల్లాడుతున్నాడు గురువుగారు పాపం. నా చిత్తము అంత భక్తము. గుత్త గూడా గాదు. గురువుగారి మీద ఇంక ఎంత భక్తమంటే నా చిత్తము. దాని పరమై ఉంటుంది పొద్దస్తమానము. ఆ రకంగా విలసిల్లుతున్నది. ఆయనకి విసుగు పుట్టినా పర్వాలేదు గానీ, గురువు గారికి తప్పించుకొని పోవడానికి గూడా లేదు. పాపం నా గుండెలోనే కూర్చున్నారు. అక్కడ గుడి గట్టి కూర్చోబెట్టా. ఇంకా ఆయన విసుగు పుట్టినా సరే, నేను మాత్రం విలసిల్లుతూ ఉన్నాను. ఆ విధంగా ఉన్నంత పర్యంతము సత్పురుషులకు, సత్మార్గంలో ఉన్న వాళ్లకు ఇహలోకంలోనే చిరతరమైన మోక్షోదయంబు చేకూరుతుంటుంది. ఆ మోక్షం చచ్చిన తర్వాత గాదు. ఇక్కడే ఇప్పుడే ఆ మోక్షము ఉదయిస్తుంది వాళ్ళలో. మోక్షోదయం అవుతుంది. మోహమన్న చీకట్లు తొలగుతూ సూర్యుడిలాగా మోక్షము ఉదయిస్తుంది చిత్తంలోనే. మనసు చిత్తమవ్వాలి ఇంతకి. అందుకనే మనము అంతఃకరణ చతుష్టయం అని ఒక సెపరేట్ సెక్షన్ పెట్టుకొని కూర్చొని చదువుకొని అర్థం చేసుకున్నది అందుకనే. మనసుగా ఉన్నంత వరకు అది కదిలిపోతుంది. అది ఎక్కువగా దేన్ని పట్టుకోలేదు. అటు ఆత్మను పట్టుకోదు, ఇటు అనాత్మను పట్టుకోదు. అది అయోమయంగా ఉంటుంది. అదొకవేళ బుద్ధిగా ఉన్నదంటే మాత్రము కొంతవరకు పట్టుకుంటుంది. కానీ జ్ఞానం మీద దానికి రతెక్కువ. ఆత్మ రతి తక్కువ. జ్ఞానం మీద రతెక్కువ దానికి. భారతం ఎక్కువుంటుంది దానికి. దానికి ఆత్మారామత్వం తక్కువ. భారతం ఎక్కువుంటుంది. భారతం ఎక్కువుంటే మహాభారతం అంతా బయలుదేరుతుంది. కాబట్టి బుద్ధి గూడా మనకు కష్టమే. అహంకారం ఉంటే అసలు దేనికి పనికిరాదు. అసలు దేనికి లొంగదది. కానీ అదొకవేళ చిత్తమై ఉన్నదంటే మాత్రము అది భగవదాయత్తమై ఉంటుంది. గురుభక్తితో తగులుకుని ఉంటుంది. అది చిత్తం చెయ్యాలి దాన్ని. అంతఃకరణాన్ని అహంకార మనోబుద్ధులుగా కాకుండా చిత్తంగా తయారు చేసి ఉన్నామంటే, అందులో ఉన్న అజ్ఞానపు మోహమంతా తొలగి మోక్షముదయిస్తుంది. ఆ మోక్షానికి కావలసిన జ్ఞానముదయిస్తుందందులో. ఇది అవసరం మనకు. గురుభక్తిన్ చిత్తము మత్పరమై విలసిల్లునంత పర్యంతము సత్పురుషులకు ఇహలోకంబున చిరతర మోక్షోదయంబు చేకూరుచుండున్ మళ్ళీ. ఇది కూడా మన అల్టిమేట్ స్టెప్ కాదు. ఇదే లోకము, ఇక్కడ చిరతరము, అక్కడ మోక్షము ఉదయించడము. ఇవన్నీ మళ్ళీ బంధాలే అవుతాయి. ఈ మెట్టు దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ మెట్టును కూడా వదిలిపెట్టాలి. ఇహలోకం అంటే పరలోకమని, ఇహపరాలని మళ్ళీ అందుకని ఇహపరాలని మళ్ళీ దాని గురించి ఎంత సుదీర్ఘంగా చెప్పుకోవాల్సొచ్చిందో మనము. ఇహము వద్దు, పరము వద్దు, పరాత్ పరము స్వ అని ఏదున్నదో అది కావాలనుకున్నప్పుడు, సరే అంతవరకు అసలు ఏదో ప్రపంచంలో పడి కర్మలు చేసుకుంటూ అయోమయంగా తిరిగే బదులు, కనీసం ఈ లోకంలో ఇప్పుడే, ఇక్కడే సాధించొచ్చు. చచ్చిన తర్వాత గాదు, బతికుండగానే. అంటే కొంచెం ఇంట్రెస్ట్ అన్నా ఉంటుంది. కాబట్టి ఈ స్టెప్ దాకైనా రావాలి. ఇక్కడ మళ్ళా చిరతరము ఇదే లోకమే మధ్యలో. లోకం అంటే జన్మ. ఏది ఆలోకనం చేస్తుంటుందో అది లోకము. అది జన్మ అనుభవిస్తూ ఉంటుంది అని అర్థము. మళ్ళీ ఈ జన్మలేంటి, లోకాలేంటి, గోల. ఇదంతా గోలేంటి మధ్యలో. చిరతరమ పైగా అది ఎల్లకాలము ఈ లోకాలు, ఈ జన్మలుంటే ఉపయోగం లేదు. అయితే ప్రాపంచికమైన ఇహాలు పరాలనుకుంటూ కోరికలతో తల్లడిల్లే మనసో, బుద్ధో, అహంకారం కాకుండా చిత్తంగా దాన్ని నించోబెట్టావంటే మోక్షం ముందైతే కలుగుతుంది. కానీ అక్కడికైతే రా ముందు మోహంలో నుంచైతే బయటపడు. మోక్షం ఒకటుందనుకో, కావాలనుకో ముందు. బుభుక్షుత్వం నుంచి, భోక్తుమిచ్చ అనుభవాలు కావాలన్న ఇచ్చ నుంచి కనీసము, ఆ మోహంలో నుంచి ముముక్షుత్వానికొచ్చావనుకో కనీసం. ఆ ముముక్షుత్వం నుంచి అసలు అది గూడా లేదన్న విషయం తెలుసుకొని దాటిపోయే స్థితి అప్పుడు కలుగుతుందని. అప్పుడు ఈ ముముక్షుత్వం నుంచి, బుభుక్షుత్వం నుంచి ముముక్షుత్వానికి, ముముక్షుత్వం నుంచి ఆరురుక్షుడివై నువ్వు ఆ ఆరురుక్ష కూడా దాటిన తర్వాత అసలు దేన్ని అధిరోహిస్తున్నది దేన్ని అన్యం ఒకటున్నదేంటి అని తెలియాలి. అక్కడికి వెళ్ళాలి. అదే ఆ టార్గెట్ మాత్రం మనము మర్చిపోరాదు. అయితే ఇది
ఎక్కడి నుంచి ఈ స్టెప్‌కొచ్చాం మనము? చాలా దూరం వచ్చాం అసలు. చాలా దూరము మెట్లెక్కుతూ వచ్చాం. ముందైతే ఒక రూపాన్ని తయారు చేసుకున్నాం. గట్టిగా పట్టుకున్నాం. దాన్ని అన్ని రూపాల మీద పెట్టుకొని చూడడం నేర్చుకున్నాము. ఇంకా తర్వాత ఆ రూపాలసలు మన శాస్త్రాల్లో చెప్పిన రూపాలు ఏం ఆచరిస్తున్నాయని చూసుకొని అవేం ఆచరిస్తాయి. అవెంతసేపు ఆచరించినా ఇంకివే ఉంటాయి. అహింస, దయ, ధర్మము, జాలి, సహనము, క్షమ, జ్ఞానము, అక్రోధము ఇంకివే ఉంటాయి. శౌచము మొదలైనవన్నీ. వాటి చరణమంతా ఇంతే ఉంటుంది. ఇవే ఆచరణలు పట్టుకుంటాము. దాంతో ఏమైతుంది? ఆత్మ నిర్మలమవుతూ ఉంటే నిర్భయమవుతూ ఉంటుంది. దాంతో మోక్షం గురించిన ఆలోచన కలుగుతుంది. తర్వాత అసలు మోక్షం లేదని తెలుస్తుంది. ఎంత దూరమొచ్చాము? 3 పద్యాల్లో. 3, 4 పద్యాల్లో ఎన్ని స్టెప్స్ దాటుకుంటూ వచ్చాము. అయితే ఇవన్నీ స్టెప్స్ వినడానికి బాగుండే స్టెప్స్ కాదు. ఇవన్నీ ఆచరించవలసిన స్టెప్స్. స్టెప్ 1, స్టెప్ 2 అని చేసుకుంటూ వెళ్ళాలి. అని ఇట్లు సన్మునీంద్రుడు జననికి హరిభక్తి యోగ సంగతి నెల్లన్ వినిపించుచు వెండియున్ ఇట్లనియన్ సమ్మోద చిత్తుడగుచు కడంగన్ అని ఇంతవరకు చెప్పాడు. ఇనీషియల్ స్టెప్స్ ఇంతవరకు చెయ్యాలి. కనీసం ప్రీరిక్విజిట్స్ ఇవి. మినిమమ్ క్వాలిఫికేషన్స్. ఇంత మాత్రం చేయకపోతే ఇంకా ఆయన ఆత్మోపదేశం చేస్తే ఏం పట్టుకుంటాం? మనసుని చిత్తం దాకా ఎట్లా తీసుకుని రావాలి అని పాపం ఆయన 3, 4 పద్యాల్లో 3, 4 స్టెప్స్‌లో చెప్పుకుంటూ మనసుగా, బుద్ధిగా, అహంకారంగా గాకుండా చిత్తంగా అంతఃకరణాన్ని తయారు చేసి దాన్ని శుద్ధంగా ఉంచుకుంటే అప్పుడు మోక్షానికి మార్గం తెలుస్తుంది అని చెప్పారు గదా! అని చెప్పి ఆ సన్మునీంద్రుడు సన్మునులు సత్మార్గంలో ఉన్న మునులు ఒక సముద్రం అయితే అవెప్పుడు పొంగుతాయి. సముద్రం ఎప్పుడు పొంగుతుందంటే దానికి చంద్రుడొచ్చినప్పుడు సముద్రం పొంగినట్టు మన సన్మునీంద్రుడొచ్చినప్పుడు మనందరి హృదయాలు పొంగాలి. ఆ రకంగా ఉన్నవాడు ఆ జననికి వాళ్ళ అమ్మగారికి దేవహూతికి హరిభక్తి యోగ సంగతి నెల్లన్ హరిభక్తి హరి అంటే అన్నింటినీ హరించేవాడు. జన్మలను హరించేవాడు ఎవరున్నారో ఆయనను భక్తము తగులుకొని ఉండడం అంటే ఏంటి? భక్తి అన్న, యోగమన్న ఒకటే. యోగం అంటే యుంజనం తగులుకొని ఉండడం. భక్తి అంటే భక్తము తగులుకొని ఉండడం విభక్తం గాకుండా. ఆ రకంగా దాంతోటి ఇంక అదే పనిగా తగులుకొని ఉండడం అంటే ఇంక అట్లా ఇట్లా గాదు. ఆ రకంగా ఉండడం ఎట్లా అన్న సంగతి మొత్తం జెప్పాడాయన పాపం. చాలా క్లియర్‌గా అసలాయన లోపం లేకుండా, తక్కువ గాకుండా, కొంచెం ఎక్కువగానే ఎన్ని విధాలుగా హరిభక్తితో ఉండొచ్చు. ఈజీగా సింపుల్ ఎగ్జిక్యూటబుల్ స్టెప్స్. సింప్లీ ఇంప్లిమెంటబుల్ స్టెప్స్. చాలా కష్టపడక్కర్లేదు. ఎంతో తాపత్రయపడక్కర్లేదు. ఎంతో ద్రవ్యాన్ని వెచ్చించక్కర్లేదు. ఎంతో కష్టపడి సాధించవలసింది గాదు. సింపుల్‌గా అన్నం తింటూ, మంచినీళ్ళు తాగుతూ, నిద్రపోతూ, లేస్తూ, కూతురుతో మాట్లాడుతుంటూ, చదువుకుంటూ, నడుస్తూ ప్రతి నిమిషము చేయగలిగిన సింపుల్ ఎక్సర్‌సైజెస్ చెప్పాడాయన. దాంతో ఎంత ఘనమైన భక్తి యోగం కలుగుతుందో అసలు ఆశ్చర్యము. ఆ సంగతంతా చెప్పి, వినిపించి, వెండి మళ్ళీ సమ్మోద చిత్తుడగుచు ఆయనకు సత్మోదము కలుగుతూ ఉన్నది. ఆమెతో కడంకన్ ఇంక చివరికి మళ్ళీ ఇట్లని అని ఈ విధంగా అంటున్నారు. కడకు అంటే చివరికి అని అర్థం. కడ అంటే చివర. ఇంక చివరన ఆయన మళ్ళీ ఇట్లా చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇది చాలా పెద్ద వచనము. మొదలుపెడితే మనము ముగించలేము. తొందరగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. నెమ్మదిగా ఇన్ని స్టెప్స్ చూసుకున్నాం గాబట్టి, ఇవి ఆల్రెడీ ఆచరించడం మొదలుపెడితే వాటిని ఇంకా దృఢతరం చేసుకొని, తీవ్రతరం చేసుకుంటూ, ఆచరించలేదంటే కనీసం మొదలుపెడుతూ, అసలు ప్రాక్టీస్ చేస్తూ, అభ్యాసం చేస్తూ వచ్చి కూర్చొని వచ్చే వారము. ఆయన ఇంకా తర్వాత ఏం చెప్తున్నారేమి, ఇంతవరకు చేస్తే మనది చిత్తమవుతుంది అంతఃకరణము. అప్పుడు మనము ఆయన చెప్తున్న ఉపదేశానికి సిద్ధమై ఉంటాము. చిత్తము సిద్ధమైందంటే ఆత్మజ్ఞానానికి సిద్ధమవుతుంది. ఇంక తెలుసుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.